కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, హీఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజిఆర్ కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు, మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా, ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారి. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ అంటే చేస్తారా మీరు, ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అని వాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను, కాదు కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి ఒకసారి, ఏది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను, ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం. చాలా